ఎక్కడికి పోయాడు? కృష్ణ, వస్తున్నా నానమ్మా. పదరా పద, ఇంటికి ఎవరు ముందు వెళ్తారు చూద్దాం. కృష్ణ అలా చూడు. అంత పెద్ద గాలిపటమా? దాని దారం ఎక్కడుంది? తెగిందనుకుంటాను. రండిరా పట్టుకుందాం. అరవద్దు, నీకేం భయం లేదు. నువ్వు కళ్ళు మూసుకుని నన్ను గట్టిగా పట్టుకో, సరేనా? అరవద్దని చెప్పారు కదా, లేదంటే నేను కిందకు వదిలేస్తాను. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోమన్నాను, పెద్దవి చేయమనలేదు. మూసుకో, మూసేయి. గ్లైడర్ ఇటుపక్కేగా వచ్చింది. అదిగో గ్లైడర్, అదిగో. ఏది? ఎక్కడ? ఎక్కడ? గోపాల్ సాబ్, అదిగో పైన. ఓ మై గాడ్, ప్రియా, ప్రియా ఇది. అదిగో. ప్రియకి శ్వాస ఆడుతోంది, స్పృహ తప్పిందంతే. పదండి, క్యాంపుకి తీసుకెళ్దాం. పట్టండి. ఓ, జాగ్రత్త. గ్లైడర్ అంతా పైన, ప్రియా మేడం ఇంత కింద. శ్వాస మాత్రం ఆడుతూనే ఉంది. జస్ట్ ఇమాజిన్. జస్ట్ ఇమాజిన్. నీ పనా? నేను ఎక్కడున్నాను? నీకేం కాలేదు, మాతోనే ఉన్నావు.
థ్యాంక్ గాడ్ నువ్వు ఇంకా బతికే ఉన్నావు. థ్యాంక్స్ గాడ్ కాదు, నిజానికి ఆ కుర్రాడికి చెప్పాలి. ఆ కుర్రాడికా? ఏ కుర్రాడికి? ఇంకెవరు? ఆ కుర్రాడే, నన్ను కాపాడిన అతను. నిన్నెవరో కుర్రాడు కాపాడారా? మరి అక్కడ ఎవరూ లేరే? కాదు సార్, అతను అక్కడే ఉండాలి. చెట్టు మీద నుంచి ఇద్దరు కలిసే కిందకి జారాం. కలిసే జారారా? మర్చిపోయావా? గ్లైడర్లో నువ్వు ఒంటరిగా వెళ్ళావు. మరి అంత పైన అతను ఎక్కడి నుంచి వచ్చాడు నీతో కలిసి జారడానికి? ఆకాశం నుంచి ఊడిపడ్డా? అవును సార్, అక్కడే ఎక్కడి నుంచి వచ్చాడు. ప్రియా, ట్రస్ట్ మీ, నువ్వు ఒంటరిగానే ఉన్నా. చెప్పండి, వినిపించుకోరే. భూతం ఏమైంది? భూతం భూతం గోపాల్ సాబ్, భూతం. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నిన్ను ఎలా వెళ్ళగొట్టాలో నాకు తెలుసు. ఎప్పుడు చూడు నేనేం చేస్తాను. షోబతగాడి, చీబతగాడి, చూబతగాడి, పోబతగాడి, వెళ్ళిపో. ఏయ్, నువ్వేం వాగుతున్నావు బౌతూర్? వాగటం లేదు సాబ్, చదువుతున్నాను. భూతానితో లే మంత్రం. నీకేమన్నా పిచ్చెక్కిందా బౌతూర్? పట్టపాలు భూతాలేంటి, దెయ్యాలేంటి? ఇది అడవి సాబ్. ఇక్కడ పగలేంటి, రాత్రేంటి, పొద్దుంకేంటి, సాయంత్రం ఏంటి, అంతా ఒకటే. ప్రియా మేడం, అతను పొడుగ్గా ఉన్నాడా? అతను కండలు తిరిగి ఉన్నాడా? అతను ఎర్రగా ఉన్నాడా? సింహాచలం. సింహాచలం? అవును షాప్, సింహాచలం గాడి ఆత్మ అది. ఎన్నో ఏళ్లుగా ఈ కొండల్లోనే తిరుగుతుంది. చెట్లకు తలకిందులుగా వేలాడుతుంది. జస్ట్ ఇమాజిన్. వాట్ నాన్సెన్స్. ఈ రోజుల్లో భూతాల? ఐ డోంట్ బిలీవ్. ఐ ఆల్సో డోంట్ బిలీవ్ ఆల్ దిస్. ప్రియా, ఏమైంది? వాట్ హ్యాపెండ్? రిలాక్స్ రిలాక్స్. సార్, కాలు పొజిషన్ చూస్తుంటే బెనిగట్టుగా ఉంది సార్. ఒకవేళ విరిగిపోయి ఉండొచ్చు కూడా. ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయింది. 10 రోజులు అడ్వెంచర్ క్యాంప్ కని వచ్చాం. వచ్చిన మొదటి రోజునే మూడంతా పాడు చేశాం. అనిత, తన్ని టెంట్ లోకి తీసుకెళ్ళు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయి. ఓకే సార్. కేర్ఫుల్. రా ప్రియా, వెళ్దాం. జాగ్రత్త, మెల్లగా. చూడు బౌద్ధూర్, నువ్వు మీ ఫోన్ బుత్తుకెళ్ళి ఏదైనా వెహికల్ ఏర్పాటు చేయి. ప్రియని ట్రీట్మెంట్ కి సిటీకి తీసుకెళ్ళాలి. చీకటి పడ్డాక వెళ్తాను షాప్. ఇప్పుడు భయంగా ఉంది. ఈ సింహాచలం కూడా ఆత్మ ఉందే. పగలు తిరుగుతుంది, రాత్రులు నిద్రపోతుంది. జస్ట్ ఇమాజిన్. ఈజీ ఈజీ. డ్రెస్ తీసుకో ప్రియా, నేను మందులు తీసుకొస్తాను. రండి మనం వెళ్దాం, తన డ్రెస్ తీసుకుంటుంది. అసలు నీ గొంతు నొప్పెట్టదా? ఊరికి అనారుస్తావు ఎందుకు? నీ కళ్ళు మళ్ళీ పెద్దవయ్యాయి. భయం అనేది అసలు ఉండకూడదు. ఏమైంది ప్రియా? ఎందుకు అరిచావు? అనిత, అతను వచ్చాడు. అతను ఈ టెంట్ లోపలికి వచ్చాడు. నిజంగా అతను వచ్చాడు అనిత. ఎవరు వచ్చారు? సార్, అతనే నన్ను చెట్టు మీద నుంచి కాపాడాడే. సార్, అతని గురించి నేను ఇంతకు ముందు చెప్పాను కదా. ఓ గాడ్, అసలు తనకేమైంది? ప్రియా, మేము ఇక్కడి నుంచి వెళ్ళి 2 సెకండ్లు మాత్రమే అయింది. ఆర్ యు ట్రైయింగ్ టు టెల్ మీ ఈ 2 సెకండ్లలో ఎవరో వచ్చారు వెళ్ళారు అని? నీకు నిద్ర చుట్టుంది, ఏదో కలగరుంటా. నేనెంత మాత్రం కలగలేదు. నా మాట అసలు ఎవరు వినరేంటనిత? నేను కాస్త కళ్ళు మూసుకున్నానో లేదో అతను లోపలికి వచ్చాడు. నా పాదం పట్టుకున్నాడు. ఒక్కసారి గట్టిగా ట్విస్ట్ చేశాడు. అంతా నొప్పంతా తగ్గిపోయింది. చూడు, నా కాలు ఇప్పుడు మామూలుగా ఉంది. గోపాల్ సార్, నొప్పంతా మాయమైంది సార్. కావాలంటే మీరే చూడండి. చూడండి, ఐ కెన్ జంప్. ఒకవేళ తనకి పిచ్చేమైనా ఎక్కిందో లేక మనకెక్కిస్తోందో? లేదు సార్, నేను అటువంటిది ఏం చేయటం లేదు. నేను నిజమే చెప్తున్నాను. చూడండి, నేను ఇప్పుడు ఎంతగలను. నా మాట నమ్మండి. నేను నమ్ముతున్నాను మేం షాప్. మీ కాల్ని సింహాచలంగా నయించేశాడు. జస్ట్ ఇమాజిన్. సింహాచలమా? మీ భూతానికి వైద్యం కూడా తెలుసంటావా? తెలుసా అంటారా? సింహాచలం గాడి బాబు అన్నవరం, డాక్టర్ అన్నవరం. ఏ సింహాచలం లేడు, ఏ అన్నవరం లేడు. అన్ని ఒట్టి అబద్ధాలు. భూతాలు లేవు, దెయ్యాలు లేవు. వాడెవడు స్టూపిడ్ లోకల్ కుర్రాడు అయి ఉంటాడు. నాతో ఆడుకుంటున్నాడు. ఎలాగైనా వెతికి పట్టుకుని వాడిని అందరి ముందు నిలబెట్టి వాడు దెయ్యమో భూతమో కాదని ప్రూవ్ చేస్తాను. నువ్వు ఎవరైనా వెతుకుతున్నావా? నువ్వా? నీకోసమే వెతుకుతున్నా. నువ్వు అలా మాయమైపోతావే. నువ్వు నా ముందుకు వచ్చినట్టు అందరి ముందుకు ఎందుకు రావు?
ఆ స్టూపిడ్ బహదూర్ గళ్ళాడు. వాడు అందరితోనూ నువ్వు సింహాచలాన్ని అంటున్నాడు. నువ్వు సింహాచలాన్ని కాదుగా. నువ్వు మనిషివే కదూ. ఏయ్, ఎందుకు నవ్వుతున్నారు మీరు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఆంటీ? ఆంటీ? నన్ను అక్క అనాల్సింది పోయి ఆంటీ అంటూ ఎవరితో మాట్లాడుతున్నానా? ఇతనితో మాట్లాడుతున్నాను. ఇతనంటే ఎవరు? అరే, కనబడలేదా? ఇక్కడ స్తంభంలో ఒక అతను నుంచున్నాడు. అక్కడ స్తంభం మాత్రమే ఉంది, ఎవరు లేరే. సరిగ్గా చూడండి, అక్కడ ఒకడు ఉన్నాడు. అది స్తంభమే కాదు, మనిషి. కాదు, స్తంభం. Shut up. ఒక్క నిమిషం. ఏమండి? నీకు అక్కడ ఎవరైనా కుర్రాడు కనిపిస్తున్నాడా? స్తంభం కనిపిస్తోందా? అక్కడ కుర్రాడు లేడు, స్తంభం లేదు. మీరు సరిగ్గా చూడండి అక్కడ. ఏమైందమ్మా? నాకేం అర్థం కావటం లేదు. ఓ, నీ ఒంట్లో బాగోలేదనుకుంటాను. చూడు, మా ఇల్లు ఈ పక్కనే ఉంది. నువ్వు అక్కడికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకో. నేను మంచినీళ్ళు తీసుకొస్తాను, కూర్చో. అరే, ఇదేంటి ఇక్కడ ఇతని ఫోటోకి దండేసింది? మా అబ్బాయి ఫోటో. 20 ఏళ్ల క్రితం చనిపోయాడు. అదెలా సాధ్యం? ఇప్పుడేగా నేను అతన్ని. ఇరవై ఏళ్లకు ముందు జరిగిన గుండె తరుక్కుపోయే కథ. చిట్టమ్మ సింహాచలాన్ని, సింహాచలం చిట్టమ్మని గాఢంగా ప్రేమించుకున్నారు. శరీరాలు రెండైనా ఒకే ప్రాణంగా ఉండేవారు. కానీ ఒక రోజున వాళ్ళకేమైంది? సింహాచలం చిట్టమ్మ తల్లో మల్లె పువ్వులు పెడుతున్నాడు. అది అన్నవరం చూసేశాడు. వెంటనే అతను అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఒకరోజు అతను కుట్ర చేసి చిట్టమ్మకు మందన్న పేరుతో విషాన్నిచ్చాడు. దాంతో చిట్టమ్మ సింహాచలం సింహాచలం అని అరుస్తూ తప్పించి తప్పించి మరణించింది. జస్ట్ ఇమాజిన్. పాపం సింహాచలం చిట్టమ్మ మరణం వల్ల కలిగిన దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు. అదుగో ఆ పర్వత శిఖరం వైపు చూడండి. ఆ శిఖరం నుంచి సింహాచలం చిట్టమ్మా చిట్టమ్మా అని అరుస్తూ కిందకు దూకేశాడు. ప్రేమ కోసం తన ప్రాణాల్ని వదిలేశాడు. ఆ రోజు నుంచే సింహాచలం భూతంగా మారి తన చిట్టమ్మను వెతుకుతున్నాడు. నువ్వు అలా వేలు నా వైపు చూపిస్తావెందుకు? ఎందుకంటే ఆ చిట్టమ్మ మీరే. ఏంటి, చిట్టమ్మనా? మొత్తానికి చిట్టమ్మలా ఉన్నారు. ప్రియా, నాకు భయం వేస్తోంది. మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెళ్ళిపోదాం ప్లీజ్. ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ బౌద్ధుడు ఏ పని లేక జస్ట్ ఇమాజిన్ అంటూ పిచ్చిగా వాగుతున్నాడు. మీరేమో ఇమాజిన్ చేసుకుంటున్నారు. బౌద్ధు, ఇక మీదట ఎప్పుడు నువ్వు ఈ పిల్లలకి ఇలాంటి కథలు చెప్పకూడదు. అండర్స్టాండ్? నౌ కమ్ ఆన్, గెట్ రెడీ. మనం మౌంటైన్ క్లైంబింగ్ కి వెళ్తున్నాం. మీరందరూ ఎసెండర్ తగిలించుకుని పైకి ఎక్కాలి. ఆ తర్వాత కిందకు వచ్చేటప్పుడు డిసెండర్ తగిలించుకుని ర్యాప్లింగ్ చేసుకుంటూ దిగాలి. ఇదేంటి? సింహాచలం
జస్ట్ ఇమాజిన్. కాంట్ ఇమాజిన్. 104 డిగ్రీల జ్వరం ఉంది. సార్ మీకు ముందే చెప్పాను కదా ఈ సంగతి. సార్ అస్సలు వినిపించుకోలేదు కదా. సారీ సారీ. మనం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండవు. బహదూర్, నువ్వు వెంటనే వెళ్ళు. మీ ఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసి వెహికల్స్ కి ఏర్పాటు చేయి. వెళ్ళు. ఎందుకయ్యా అనవసరంగా నాకు కడుపు కొట్టావు? జేబులు నిండకుండానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. జస్ట్ ఇమాజిన్. అరే నువ్వు వాళ్ళందరి ముందు ఆ రకంగా కొండ మీదకి ఎక్కాల్సిన అవసరమే ఉంది? ఏం చేయను? తనంత గట్టిగా అరిచేసరికి అక్కడ ఉన్న వాళ్ళని చూసి భయపడిపోయాను. అరే నిన్ను చూసి వాళ్ళంతా హడలెత్తి చచ్చారు, అందుకే తిరిగి వెళ్ళిపోతున్నారు. మా అమ్మ తోడు. ఇదే నా శాపం. నీ చిట్టమ్మని నిజంగానే సింహాచలంలో వెతుక్కుంటావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నన్ను అడుగుతావే? నువ్వేం చేయమంటే నేను అదే చేశాను. నువ్వే ఏదైనా ఆలోచించు. ఆలోచించా. ఏంటి చిట్టమ్మ గారు? నా పేరు ప్రియా. అది ఈ జన్మలో, కానీ గత 6 జన్మలుగా మీరు సింహాచలం లవర్ చిట్టమ్మ. ఇది 7వ జన్మ. ఒకవేళ మీరు అతన్ని కలవకుండా వెళితే అతని కోపం వస్తుంది. తరువాత మీరెక్కడికి వెళ్ళినా తను అక్కడికి వస్తూ ఉంటాడు. జస్ట్ ఇమాజిన్. అలా ఎలా వచ్చేస్తాడు? వద్దామనుకున్నా మేము సింగపూర్ వెళ్తాంగా. అమ్మమ్మ, సింగపూర్ కూడా వస్తాడు. అతనికి టికెట్ కొనాల్సిన పనే లేదు. ఇలా చూడు బహదూర్, తను ఏ భూతాన్ని గీతాన్ని కలవడానికి రాదు. ఒకవేళ తనకి ఏదైనా అయితేనో? అతను మర్యాద తెలిసిన భూతం మేం సాబ్. ఇంతవరకు ఎవ్వరికి ఏ హాని తలపెట్టలేదు. అవునా? చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఆగు బహదూర్. అనిత, అతను అనేది కరెక్టే. నువ్వు అతన్ని మీట్ అవుతావా? ఆ, అప్పుడే అతనికి విముక్తి కలుగుతుంది. మీరు ఆవిడ్ని ఆపకండి. ఒకవేళ సింహాచలానికి విషయం తెలిసిందంటే జస్ట్ ఇమాజిన్. లేదు లేదు, నేను వద్దటం లేదు. జస్ట్ నేను ఊరికే అడిగాను అంతే. యాక్చువల్లీ నేను నీకు అడ్వైస్ ఇస్తున్నాను అంతే కదా. ఏయ్ చూడు చూడు, నువ్వు ఆ భూతాన్ని కలవడానికి వెళ్ళు. అది చాలా మంచి భూతం. ఇట్స్ అ వెరీ గుడ్ భూతం. సరే గానీ నాకు నిద్ర వస్తుంది. ఓకే బై, గుడ్ నైట్. చిట్టమ్మా, హలో సింహాచలం గారు, నేను వచ్చేసా మీకు విముక్తి కలిగించడానికి. ప్లీజ్ నా ముందుకు రండి. నాకు భయం వేస్తోంది. ఏంటి, భూతాలు కూడా భయం వేస్తుందా? నేను భూతాన్ని కాను. నువ్వు భూతానివి కావా? సరే సరే, ఇప్పుడు అర్థమైంది. ఎవరన్నా నిన్ను భూతం అంటే నీకు బాధగా ఉంటుంది కదూ? అవును కదా, మరి అలాగే ఉండాలి. ప్రాణాన్ని ప్రేమ కోసం త్యాగం చేసావు. ఆ విధంగా ప్రాణాన్ని త్యాగం చేసిన వాళ్ళు భూతం ఎందుకు అవుతారు? వాళ్ళు 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 చిరంజీవులు అవుతారు. నువ్వు అంతే కదూ? నేను కృష్ణని. చూడు, నువ్వు అక్కడే ఆగు. నా దగ్గరికి రావద్దు. రమ్మని నువ్వు పిలిచావు, వచ్చాను. నీకు విముక్తి లభిస్తుంది. మరి వెళ్ళనా? నాకు విముక్తి కాదు, స్నేహం కావాలి. ఏంటి స్నేహమా? ఏయ్, అరే భయపడకు. నేను కూడా మనిషినే, అందరిలాంటి వాడిని. కావాలంటే నన్ను తాకి చూడు, తాకి చూడు. తాకా? ఐమ్ సారీ.
చూడు, నాకు రక్తం వస్తుందిగా. ఇప్పుడైనా నమ్ముతావా నేను భూతాన్ని కాదని? నిజంగానే నువ్వు భూతానివి కాదంటే ఆ ఫోటోకి దండేంటి? అది మా నాన్నగారి ఫోటో. ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు. నేను అచ్చం మా నాన్నగారిలాగే ఉంటాను. అలాగా? కానీ ఆ రోజు నా ప్రాణం కాపాడడానికి చెట్టు మీదకి నువ్వు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చావు? నిన్న నువ్వు ఆ కొండ మీదకి ఇలా 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 ఎలా ఎక్కేసావు? అది ఎలా అంటే నాకు అలా అలవాటైపోయింది. చిన్నప్పటి నుంచి ఇక్కడి చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు వాటితో ఆడుకుంటూ పెద్దవాడిని అయ్యాను. ఎప్పుడు ఇక్కడే సమయం గడుపుతూ ఉంటాను. నాకు అవన్నీ మంచి స్నేహితులైపోయాయి. నువ్వు నా స్నేహితుల్ని కలుస్తావా? ఐ స్టిల్ కాంట్ బిలీవ్ ఇట్. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. కొంపతీసి పెనుకొచ్చావు కదా, నొప్పి పెడుతుంది. ఏమంటే సింహాచలాన్ని కాదు కదా. చూసారా, ఇతను సింహాచలం కాడు. నేను అప్పుడే అన్నాను కదా. అప్పుడు ఎక్కడన్నారు, ఇప్పుడేగా ఉంటున్నారు. ఏయ్, నేను అన్నది కరెక్టేగా. సింహాచలం, you're so cute. కృష్ణ, you really got us scared. మమ్మల్ని చాలా భయపెట్టావు, కానీ మాకు సరదాగానే ఉంది. బాయ్స్ అండ్ గర్ల్స్, క్యాంపింగ్ కంటిన్యూస్. ఇదిగో కృష్ణ, నువ్వు కూడా మా గ్రూప్ లో కలిసిపో. రండి. Just imagine. Come on. అది, అదండి. అది. నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగు పువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఇంద్రధనస్సు నుంచి. ఇంద్రధనుసా? యు మీన్ రెయిన్బో? ఆ, అదిగో చూడు. వావ్ కృష్ణ, ఎంత అందమైన సీనరీ. ఒకవేళ నేను ఇక్కడికి రాలేదంటే ఎంతో మిస్ అయి ఉండేదాన్ని. నేను కూడా. ఇంత అందమైన ప్రదేశాన్ని నేను ఇంతవరకు చూడనే లేదు. ఇట్స్ సో బ్యూటిఫుల్, సో ప్యూర్, సో సెరెన్, సో క్వైట్.
You should see this place in autumn. It's a rite of colors. When the sun's rays touch the fallen leaves, everything turns to gold. It's so beautiful. Makes you realize what a great artist God really is. కృష్ణ నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా? నీకెవరు నేర్పించారు? నాకు తెలిసినంత వరకు నా స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అన్ని నానమ్మే. ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలన్నా టాలెంట్ అనేది కావాలిగా కృష్ణ. నీలో ఎంతో గొప్ప టాలెంట్ ఉంది. యు ఆర్ అమేజింగ్. నువ్వు ఈ చిన్న గ్రామంలో ఉండిపోయి నీకున్న టాలెంట్ ని అనవసరంగా వేస్ట్ చేయకూడదు. నువ్వు ఇక్కడి నుంచి బయటికి రావాలి. ఆ బయట ప్రపంచానికి నీలాంటి వాళ్ళు ఎంత అవసరం. అంతేకాదు నీకు పేరు కూడా వస్తుంది. నానమ్మ, తను ప్రియ, ప్రియ మా నానమ్మ. నమస్కారం అండి. చల్లగా ఉండమ్మా. మనం ఇంతకు ముందే కలిసాం. గుర్తుంది. ఒక మాట చెప్పమ్మా, ఆ రోజు నువ్వు అలా సడన్ గా వెళ్ళిపోయావే? సడన్ గా కాదు, హడలెత్తి. ఇదిగో మీ కృష్ణ నాడే భూతల్లా అందరినీ భయపెడుతున్నాడు. భూతమా? ఆ? నానమ్మ, వీళ్ళ గోపాల్ సార్ లేరు, బొద్దుగా లావుగా ఉంటారే, ఆయన భయంతో వణికిపోయాడు. అంతేకాదు ఆయనకి 104 డిగ్రీల జ్వరం కూడా వచ్చింది. 104? నిజమా కృష్ణ? అలాంటి వేళాకోళాలు ఆడకూడదు బాబు. అంతగా భయపెడతారా ఎవరన్నా? పాపం జ్వరం కూడా వచ్చిందట్టుగా. ఆ? నువ్వు సారీ చెప్పావా? చెప్పాను నానమ్మ, అందరికీ చెప్పాను. అమ్మా ప్రియా, ఏంటండి? నీ గురించి కూడా చెప్పు తల్లి. నేను మా అమ్మగారితో కలిసి సింగపూర్లో ఉంటున్నాను. మా నాన్నగారు చనిపోయారు. ఇండియాకి మా ఫ్రెండ్తో సెలవులు గడపడానికి వచ్చాను. వాళ్ళ ఫ్యామిలీ వైజాగ్లో ఉంటుంది. అలాగా? నేను చేయి కడుక్కుని వస్తాను. చూడమ్మా ప్రియా, నువ్వు ఇక్కడ ఇంకా ఎన్ని రోజులుంటావు? రోజులా? మేము ఇవాళే వెళ్తున్నాం. ఇప్పుడే బయలుదేరాలి. ఓ మై గాడ్, వెంటనే వెళ్ళాలి. వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. థ్యాంక్స్. అంతా మేం షాప్. ఇదిగోండి నా ఫోన్ నెంబర్. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేట్టయితే నాకు ఫోన్ చేయండి. మీకు సేవ చేయడానికి ఎదురు చూస్తుంటాను. తప్పకుండా. అదిగో ప్రియా. కమాన్ ప్రియా, త్వరగా వెళ్ళాలి. కమాన్ ఎవరీబడీ గెట్ ఇన్. నైస్ మీటింగ్ యు. వి రియల్లీ ఎంజాయ్డ్ యువర్ కంపెనీ కృష్ణ. మేము మళ్ళీ ఇక్కడికి వస్తాం. చాలా సరదాగా ఎంజాయ్ చేశాం. థ్యాంక్స్ కృష్ణ. భలే సరదాగా టైం గడిచిపోయింది. నీతో గడిపిన ఈ 10 రోజులు మర్చిపోలేను. రియల్లీ ఎంతో మిస్ అవుతున్నా నీ చోటుని. నిన్ను మిస్ అవుతున్నా. ఆరోగ్యం జాగ్రత్త సింహాచలం. సరే మరి నేను వెళ్ళొస్తాను. వెళ్ళరానా మరి? నేను వెళ్ళనా? కృష్ణ చెయ్యి వదలలేదనుకో, తను ఎలా వెళ్తుంది? బాయ్ కృష్ణ. బాయ్. ప్రియా, see? ఇప్పుడు ప్రియవి కాదు, రాధవైపోయావు. కృష్ణ సఖి రాధా. నో
ఊరికే వాగదు. చూడు, బహుశా కృష్ణ నిన్ను సీరియస్ గా ప్రేమిస్తున్నాడు అనుకుంటా. అలా జరగకూడదు. అనిత, దేవుని ప్రార్థించుకో. ఇవాళ బాస్ మంచి మూడ్ లో ఉండాలి. మనం 5 రోజులు లేట్ గా వచ్చాం. హాయ్ రాహుల్. హాయ్ అనిత. హాయ్ 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 అనిత. హాయ్ హాయ్ హాయ్. మనం వాళ్ళకి చెయ్యి హాయ్ చెప్తుంటే వాళ్ళు మనకి 5,000 చూపిస్తున్నారేంటి? 5 రోజుల్లో 5 వేళ్లతో గుర్తు చేస్తున్నారు. ఓ మై గాడ్, అయితే మన బాస్ 15 రోజులు లీవ్ అని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు 20 రోజుల తర్వాత వచ్చారు. సో ఇక మీ ఇద్దరికి పర్మనెంట్ లీవ్. ఇండియా ఏంటి, వరల్డ్ టూర్ కి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, గో. ఆగు ప్రియా. సారీ బాస్, మీరు ఈ రకంగా మమ్మల్ని ఇన్సల్ట్ చేయకూడదు. అలాగా? యా బాస్, మీకు మా సిన్సియారిటీ మీద డెడికేషన్ మీద అనుమానం రావడం భావ్యం కాదు. ఒప్పుకుంటా, మేం 15 రోజులు లీవ్ మీద వెళ్ళాం. కానీ ఆ తర్వాత రోజు ఉదయం నుంచే మన పని మొదలు పెట్టేశాం. హా? ఏంటమ్మా మీరు మొదలు పెట్టేసిన పని ఇంతకి? మేము ఒక ఇండియన్ సూపర్ బాయ్ ని కలిసాం. ఏం మాట్లాడుతున్నావు? ముందు నన్ను చెప్పలేవు ప్లీజ్. బాస్, ఆ కుర్రాడు పెద్ద పెద్ద కొండలు చెట్లు నిచ్చినెక్కినట్టు చాలా తేలిగ్గా ఎక్కేస్తాడు. గుర్రం కంటే వేగంగా పరిగెడతాడు. ఇంకో విషయం తెలుసా, ఒట్టి చేతులతో నదిలో ఉండే చేపల్ని పట్టేస్తాడు. కాస్త ఆలోచించండి బాస్, ఇంత టాలెంటెడ్ కుర్రాడు ఇక్కడ గాని వస్తే ఎక్కడికి వెళ్తుంది మీ టీఆర్పీ? జస్ట్ ఇమాజిన్. ఏవో చిల్లర కథలు చెప్పి నా చెవిలో పువ్వు పెట్టాలనుకుంటున్నారు కదూ? అలాంటిదేం లేదు బాస్, నన్ను నమ్మండి ప్లీజ్. ఆ అబ్బాయి అవన్నీ చేయడం మీరు స్వయంగా ఇక్కడే చూస్తారు. ఇక్కడ చూస్తుంది. ఎలా చూస్తుంది? అతను ఎలా వస్తాడు ఈ సింగపూర్ కి? ఎన్నిసార్లు ఆపాలని ట్రై చేశాను. నువ్వు మాట్లాడడం మొదలు పెడితే వెనక ముందు చూసుకో. ఓ ప్రియా ప్లీజ్, ముఖ్యమైన విషయం ఏంటంటే జాబ్ కాపాడుకోవడానికి నాకు మరో దారి ఏది కనపడలేదు. అంతేకాక మన కృష్ణ ఒకవేళ ఇక్కడికి వచ్చాడే అనుకో, అందులో తప్పే ఉంది. అదిగో నువ్వు మళ్ళీ అదే మాట అంటున్నావు. అయ్యో రిలాక్స్, ముందు కూర్చో. ఆలోచించు, ఒకవేళ కృష్ణ టాలెంట్ ని మన ఛానల్లో చూపించావే అనుకో, లాభం కృష్ణకేగా. నేమ్, ఫేమ్, మనీ ఇవన్నీ అతనికి లభిస్తాయి. ఎంత గొప్పవాడవుతాడు, జస్ట్ థింక్. నువ్వు అనేది కరెక్టే అనిత, కానీ కృష్ణ వాళ్ళ నాన్నమ్మను వదిలి బయటికి ఎక్కడికి రాడు. ఆవిడే అతనికి లోకంలో అన్ని. అతని లోకంలో ఇప్పుడు నువ్వు కూడా ఉన్నా. నాకు తెలుసు. ప్లీజ్ నేను చెప్పేవన్నీ చేస్తూ ఉండు, అంతే చాలు. కృష్ణకు ఫోన్ వచ్చింది. కృష్ణ ఆ? తను వస్తున్నాడు. ఎవరా వచ్చేది? ఎవరన్నా కుర్రాడా? ఇండియనేనా? అతను సింగపూర్ లోనే ఉంటున్నాడా? ప్రియా, నువ్వు ఆ కుర్రాడిని ఇష్టపడుతున్నావు కదా? అరే మామ్, మళ్ళీ అదే నా కుర్రాడు. నేనే కుర్రాడిని ఇష్టపడి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకుంటాలే, కానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మేము మా జాబ్ ని కాపాడుకోవాలి. అయితే నీ పెళ్లి సంగతి తర్వాత చూద్దాం. ప్రియ దగ్గర నుంచి ఫోను. ప్రియా, హలో కృష్ణ. ప్రియా, ఎలా ఉన్నావు ప్రియా? బాగానే ఉన్నాను, బట్ ఏది నచ్చటం లేదు. ఆ, నాకు కూడా. సరిగ్గా నిద్ర రావడం లేదు. నాకు కూడా. నాకు నిన్ను మీట్ అవ్వాలని ఉంది. ఆ, నాకు కూడా ప్రియా. అనిత, అతను నాకు కూడా అనే మాట తప్ప అడ్వాన్స్ అవ్వడం లేదు. నువ్వు అడ్వాన్స్ అవ్వు. చదువు చదువు. ప్రియా, నువ్వు మాట్లాడమేంటి? కృష్ణ, నువ్వు ఇక్కడికి వచ్చి మా అమ్మని ఒకసారి కలవగలవా? అమ్మనా? ఇక్కడికి వచ్చి మా అమ్మని కలవకపోతే మా అమ్మ నాకు మరొకరితో పెళ్లి చేసేస్తుంది. ఏంటి అనేది? లేదు లేదు, నేను అలా జరగనివ్వను.
నేను వస్తున్నాను ప్రియా, నేను వచ్చి మీ అమ్మగారిని కలుస్తాను ప్రియా. కానీ ప్రియా, నేను ఎలా రావడం? అవును ఎలా వస్తావు? హలో కృష్ణ, నువ్వేం దిగులు పడకు. బహదూర్కి ఫోన్ ఇవ్వు. కృష్ణ విమానం సింగపూర్ ప్రియా మేం షాప్ ఇదంతా ఎప్పుడు ఎలా? ముందు కిందకి దించురా, ముందు కిందకి దించు. ఏమైందిరా? నానమ్మ. చాలా సంతోషంగా ఉన్నట్టున్నా. ప్రియ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ప్రియ దగ్గర నుంచి. నువ్వు అన్నావు కదా తను నన్ను మర్చిపోతుంది అని. కానీ లేదు, అనుక్షణం తనకి నేనే గుర్తొస్తున్నానట. ఎప్పుడు నన్నే తలుచుకుంటోందట. ఎటు చూసినా నా మొహమే కనిపిస్తోందట. నేనెప్పుడు నీకు చెప్పలేదు కానీ ఇక్కడ నా పరిస్థితి కూడా అంతే. ప్రియ వెళ్ళినప్పటి నుంచి నాకు ఏమీ నచ్చట్లేదు. కానీ ఇవాళ తన దగ్గర నుంచి ఫోన్ వచ్చిన తర్వాత నాకన్నీ నచ్చుతున్నాయి. నానమ్మ, ప్రియ నన్ను సింగపూర్ రమ్మంటోంది. వచ్చి వాళ్ళ అమ్మని కలవమంటోంది. వాళ్ళ అమ్మనా? అవును. ఒకవేళ నేను వెళ్ళలేదంటే ప్రియ వాళ్ళ అమ్మగారు తనని ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటే నేను అలా జరగనివ్వనని చెప్పాను. నేను వస్తా అన్నాను. నేను చెప్పింది కరెక్టే కదా? నేను వెళ్ళనా? నానమ్మ, కొద్ది రోజుల మాటేగా. నేను సింగపూర్ వెళ్ళడం, వాళ్ళ అమ్మగారితో మాట్లాడి తనని మెట్ట పెట్టుకుని వచ్చేయడమే. వెళ్ళమంటావా నన్ను? నువ్వు సమాధానం చెప్పవేంటి? తప్పనిసరిగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాక మధ్యలో నన్ను అడగడం ఎందుకు? వెళ్ళు, నాదేముంది. నానమ్మ, నీకు సంతోషంగా లేదా? ప్రియంటే నీకు ఇష్టం లేదా? ప్రియ అంటే ఇష్టమే, కానీ అంత దూరం నువ్వు వెళ్ళడమే ఇష్టం లేదు. ఆ ప్రియ నిన్ను నిజంగానే కోరుకుంటే వాళ్ళ అమ్మని తీసుకుని తనే ఇక్కడికి రావచ్చుగా. నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అదే ఎందుకు వెళ్ళకూడదు అంటున్నా. ఒకసారి చెప్పానుగా నిన్ను అక్కడికి వెళ్ళొద్దని. అంతే, ఇక మాట్లాడుకో. ఎందుకు వెళ్ళకూడదు అంటున్నా. వెళితే ఏమైపోతుంది? చిన్నప్పటి నుంచి ఇదే వింటున్నాను. అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, స్నేహితులతో పాటు టౌన్కి వెళ్ళకూడదు. టౌన్ వరకు ఎందుకు? కనీసం నదికి ఆ ఒడ్డు వైపు కూడా నువ్వు వెళ్ళనివ్వలేదు. ఎందుకు? ఇప్పుడు నువ్వు అడిగే ఈ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాల్సినంత పెద్దవాడివైపోయావా? ఇవాళ నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకు నాకు హద్దులకి ఇస్తున్నావు? ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళకూడదు? ఎందుకంటే నేను నిన్ను దూరం చేసుకోలేను. అంటే ఏమిటి నీ ఉద్దేశం? జీవితాంతో ఇక్కడే ఉంటూ నీ కాళ్ళ దగ్గరే పడుండి నీ మొహమే చూస్తూ కూర్చోవాలా? కొండలు, గుట్టలు, వాగులు, చెట్లు, చేమలు వీటితోనే కాలక్షేపం చేస్తూ జీవితం గడిపేయాలనా? కానీ నానమ్మ, నేను అలా ఉండలేను. నాకంటూ కొన్ని కోరికలున్నాయి, నాకంటూ కలలున్నాయి. ఎంతో సాధించాలి, పైకి ఎదగాలి, గుర్తింపు తెచ్చుకోవాలి. నేను నీకు దూరం కాకూడదు, కానీ ప్రియ నాకు దూరం కావాలా? అసలు నా సంతోషంతో నీకేమాత్రం పనిలేదా? ఇంతవరకు నువ్వు చెప్పిన ప్రతిదీ నేను విన్నాను. నా కోసం ఒక్క మాట నువ్వు వినలేవా? స్వార్థం అంటే ఏమిటో ఈ రోజు నిన్ను చూసి తెలుసుకున్నాను. నీ గురించి ఎంతో గొప్పగా ఊహించుకున్నాను, ఎంతో గొప్పగా. నా ఊహలన్నింటినీ బుక్కిబాల్ చేశావు. అదే ఈ రోజు మా అమ్మ నాన్న బతుకుంటుంటే తప్పకుండా నా మనసును అర్థం చేసుకునేవారు, నన్ను వెళ్ళనిచ్చేవారు, అడ్డగించేవారు కాదు. అవును, మీ అమ్మ నాన్న బ్రతికుంటుంటే ఉండుంటే
నానమ్మ సారీ. ఆ నక్షత్రాన్ని చూసావా కృష్ణ? ఆకాశంలో మిలమిల మెరిసే అంతులేని ఆ నక్షత్రాలకి నీకు, నాకు, మీ నాన్నకు, తాతయ్యకు ఓ గాఢమైన విడదీయలేని సంబంధం ఉంది. మీ తాతగారు ఒక స్పేస్ సైంటిస్ట్. ఓంకారం నుండి ఆయన తయారు చేసిన ప్రత్యేకమైన సౌండ్ సిగ్నల్ కి ఓ రాత్రి సమాధానం రావడం మొదలైంది. సడన్ గా ఆకాశంలో ఫ్లయింగ్ సాసర్ లాంటిది ఒకటి కనిపించింది. దాన్ని చూసిన కంగారులో కారు కంట్రోల్ తప్పింది. నేను బయటపడ్డాను. కానీ మీ తాతయ్య అప్పుడు రోహిత్ నా కడుపులో ఉన్నాడు. యాక్సిడెంట్లో వాడి తలకి దెబ్బ తగిలింది. అందువల్ల వాడు అబ్నార్మల్గా పుట్టాడు. పెద్దవాడైన తర్వాత కూడా వాడి బుద్ధి చిన్నపిల్లాడిలాగే ఉండేది. ఒకరోజు రాత్రి మా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో పెద్ద స్పేస్ షిప్ వచ్చి దిగింది. దాంట్లోంచి కొంతమంది ఏలియన్స్ బయటకొచ్చారు. అందులో ఒక్కడు మాత్రం తిరిగి వెళ్ళలేకపోయాడు. ఆ తర్వాత జాదూ అనే ఆ ఏలియను, రోహిత్తు స్నేహితులయ్యారు. ఆ జాదూకి అపూర్వమైన దివ్యశక్తులుండేవి. అతను ఆ శక్తులన్నిటినీ రోహిత్కిచ్చాడు. రోహిత్ పూర్తిగా మారిపోయాడు. ఒకరోజు జాదూ వెళ్ళిపోయాడు. కానీ రోహిత్కి అతనిచ్చిన శక్తుల్ని తిరిగి తీసుకోలేదు. ఆ తర్వాత అంతా శాశ్వతంగా మారిపోయింది. మామూలు మనుషులు చేయలేని పనుల్ని ఆ శక్తి వల్ల నా కొడుకు రోహిత్ సులభంగా చేసేవాడు. ఆ రోజుల్లోనే మీ అమ్మకి నాన్నకి పెళ్ళయింది. అతి తక్కువ కాలంలో రోహిత్ గురించి ప్రపంచమంతటా తెలియడం మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఐటీ కంపెనీ తాలూకు చైర్మన్ రోహిత్ని విదేశాలకు పిలిపించారు. థ్యాంక్ యూ. Welcome to Technotronics. Come with me, sir. Dr. Arya will be here shortly. Mr. Rohit, sorry to keep you waiting. దట్స్ ఆల్ రైట్ సార్. నేను ఊరికే ఈ బుక్ ఇది నేను రాసిన కొత్త పుస్తకం ఫస్ట్ కాపీ. మీరు చదివి అభిప్రాయం చెప్పండి. చాలా మంచి పుస్తకం సార్. మీరు బాగా రీసెర్చ్ చేశారు. మీరు చదవకుండానే చెప్తున్నారేంటి? నేను చదివేశాను. చదివేరా? పేజ్ నెంబర్ 126, 244 అండ్ 354లో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. నేను మార్క్ చేశాను. అంటే మీరు 400 పేజీల పుస్తకాన్ని 10 minutes లో పూర్తి చేశారా? నేను ఎవరితో మాట్లాడుతున్నాను ఒక నిమిషం మర్చిపోయాను రోహిత్. మిమ్మల్ని ప్రశ్నించడం అంటే మీ టాలెంట్ ని ఇన్సల్ట్ చేసినట్టే. ఇట్స్ అన్ ఆనర్ టు మీట్ యూ. ది ఆనర్ ఇస్ మైండ్ సార్. మీ వంటి గ్రేట్ సైంటిస్ట్ అండ్ ఇన్నోవేటర్ ఎదురుగా నించుని మాట్లాడుతున్నాను అంటే అది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సార్. మీరు వైర్లెస్ కమ్యూనికేషన్ ఫీల్డ్లో చేసింది నిజంగా ఒక గొప్ప రెవల్యూషన్ సార్. మీరు కంప్యూటర్ని టేబుల్ నుంచి తీసి ప్రజల అరిచేతిలో పెట్టారు సార్. ఈ రోజు ప్రజలు మొబైల్ ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారంటే అదంతా బీచలనే సార్. రోహిత్, నేను ఒక డ్రీమ్ చూశాను. a new vision. ఒకవేళ ఆ విజనే నిజమైతే గనక ఈ ప్రపంచం తలరాత, స్వరూపం, ఫేట్ అండ్ ఫేస్ రెండు మారిపోతాయి. ఆ కలను నిజం చేయడానికి మీ సహాయం నాకు కావాలి.
రోహిత్ నేను తయారు చేయాలనుకుంటే కంప్యూటరు భవిష్యత్తుని చూపించగలగాలి. విచ్ కుడ్ షో ది ఫ్యూచర్. ఫ్యూచర్? టీ తాగుతావా? కాఫీయా? నాకు మీ డ్రీమ్, మీ విషన్ అర్థమవుతోంది సార్. మీరు ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ అండ్ టెక్నాలజీల కాంబినేషన్తో భవిష్యత్తుని చూడగలిగే కంప్యూటర్ని తయారు చేయాలనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అందుకే నిన్ను ఇక్కడికి పిలిపించాను. నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ ట్రైన్డ్, ఇలాగా గిఫ్టెడ్ కాదు. ఏంటి ఆలోచిస్తున్నావు? సార్, మనం నిజంగా అటువంటి కంప్యూటర్ని తయారు చేసి భవిష్యత్తుని చూడగలిగితే ఒకవేళ ఇంకేముంది, మనం ఈ ప్లానెట్ మీద ఉన్న మనుషులందరికీ ఉపకారం చేసిన వాళ్ళం అవుతాం. వార్స్ కెన్ బి ప్రివెంటెడ్. భూకంపం, కరువు, ఉప్పెన అలాంటివన్నీ ఆపగలుగుతాం. ఒకవేళ ఆపలేకపోయినా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. నువ్వు ఫ్యూచర్ ని చూడడం మొదలు పెట్టేశావు రోహిత్. వెల్కమ్. ఇలా ఈ రకంగా విజన్ అండ్ బ్రిలియన్స్ కలిస్తే నా కల నిజం అవుతుంది, చరిత్రలో నిలుస్తుంది. పూర్తిగా 2 సంవత్సరాలు గడిచింది. అసాధ్యం అనుకున్న పనిని నా కొడుకు రోహిత్ సాధ్యం చేసి చూపించాడు. తను భవిష్యత్తుని చూడ్డానికి వీలైన ఒక కంప్యూటర్ని తయారు చేశాడు. ఆ సమయంలో మీ అమ్మ నిండు చూలాలో. హలో బాబు, రోహిత్ నిషని హాస్పిటల్లో చేర్చాను. అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. బాబు, కంగ్రాట్స్. నువ్వే క్షణమైనా తండ్రివి కావచ్చు. నువ్వు త్వరగా ఇంటికొచ్చేయి బాబు. రోహిత్, ఏమైంది బాబు? అదోలా మాట్లాడుతున్నావే? నా శక్తుల్ని దుర్వినియోగం చేశారమ్మా. ఈ లోకం చాలా చెడ్డదమ్మా. నువ్వే దిగులు పడకమ్మా. నేను వస్తున్నాను, నేను త్వరగా వచ్చేస్తాను. కానీ నా రోహిత్ రాలేకపోయాడు. నువ్వు పుట్టిన కొద్దిసేపటి తర్వాత మాకు కబురు వచ్చింది. ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నా రోహిత్ని కాపాడలేకపోయామని వాళ్ళు చెప్పారు. మీ అమ్మాయి దుఃఖాన్ని బొత్తిగా తట్టుకోలేక కొద్ది రోజుల్లోనే తను వెళ్ళిపోయింది. నీకు 5 ఏళ్ల వయసు వచ్చేసరికి నాకు అర్థమైంది, మీ నాన్న రోహిత్కున్న అద్భుత శక్తులన్నీ నీకు కూడా ఉన్నాయని. నేను చాలా భయపడ్డాను. నీ గురించి ఈ లోకానికి తెలియడం ఏమాత్రం నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను తీసుకుని ఇంత దూరం వచ్చేసాను. ఇక్కడ మనల్ని ఎవ్వరికీ తెలీదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను దూరం చేసుకోలేను కృష్ణ. నా మొహం చూడకూడదనుకుంటున్నావు కదా, కానీ నేను బ్రతుకుతున్నది నిన్ను చూస్తూనే కృష్ణ. నువ్వు అన్నట్టుగా నేను స్వార్థపరురాలే. ననమా, ఏం చేస్తున్నావు? మీ నాన్న బట్టలు నీకు సరిపోతాయా అని చూస్తున్నా. నువ్వు సింగపూర్కి ఈ బట్టలతోనే వెళ్తావా?
నానమ్మ కానీ నువ్వు లోకం దృష్టి నుంచి నిన్ను మాత్రమే దాచాను, కానీ నీ హృదయాన్ని కాదు. వెళ్ళు, నీ ప్రియని ఇక్కడికి తీసుకురా. వెళ్ళు. నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండాలి సుమా. టైంకు తినాలి, టైంకు పడుకోవాలి. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు. ఎవరితోనూ గొడవలు పడకు. నువ్వే పని చేసినా మామూలు మనుషుల్లాగే చెయ్యి. అర్థమైందా? చూడు, ఆవేశంలో నీ శక్తులు బయటపడే పనులేవి చేయకు. ఎందుకంటే లోకానికి నేనెవరన్నా తెలియకూడదు, అంతేగా? అవును బాబు. నానమ్మ, నువ్వు నా గురించి దిగులు పడకు. నేనెవరన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియనివ్వను. నా ప్రతిభని, నా అద్భుత శక్తుల్ని, నా ప్రత్యేకతని నాలోనే దాచుకుంటాను. ప్రమాణం చేస్తున్నాను. వెల్కమ్ టు సింగపూర్ సార్. థ్యాంక్ యూ. ఇవాళ మీ వెల్కమ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఎంతో బాగుంది కూడా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ డాక్టర్ మధు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్ మీరేమిటి ఇంత ఎస్ ఐ నో నేను కొద్ది రోజుల ముందే వచ్చాను, కానీ నేనేం చేయను. ఒక్కో రోజుని, ఒక్కో నిమిషాన్ని చాలా కష్టపడి గడపాల్సి వస్తుంది. విజయానికి చేరువయ్యే కొద్దీ నేను అక్కడ ఉండలేకపోయాను, అందుకే వచ్చేసాను. ఏది ఏమైనా నా కళను నిజం చేయబోతున్నా మిమ్మల్ని, మీ టీంని నేను అభినందించే తీరాలి. సార్ నిజానికి మీరు అభినందించాల్సింది రోహిత్నే సార్. ఆయన రీసెర్చ్ నోట్స్ మన దగ్గర గాని లేకపోయి ఉంటే ఈ కంప్యూటర్ను మళ్ళీ తయారు చేయడం ఇంపాసిబుల్ అయి ఉండేది. అబ్సల్యూట్ జీనియస్. యువర్ రైట్ సార్. ఈ కంప్యూటర్ను తయారు చేయడానికి రోహిత్కి 2 ఏళ్లు పట్టింది, కానీ మనం తయారు చేయడానికి 20 ఏళ్లు పట్టింది. అందుకే అతని గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పటి వరకు రేపు జరగబోయేది ఇవాళే చూసిన వాళ్ళెవ్వరూ లేరు. కానీ కొద్ది రోజుల తర్వాత మనిద్దరం కలిసి కొన్ని నిజాలని, కొన్ని సిద్ధాంతాలని శాశ్వతంగా మార్చబోతున్నాం. ఈనాటి అతి ముఖ్యమైన సమాచారం ఏమిటంటే, ఇన్ని సంవత్సరాల విరామ కృషి దీక్షలకు ప్రతిఫలంగా విశ్వవిఖ్యాత సైంటిస్ట్ డాక్టర్ సిద్ధాంత్ ఆర్య గారి మహత్తరమైన ప్రయోగం ఇప్పుడు పూర్తి కావస్తుంది. మా ప్రత్యేక విలేకరి గారు ఏమంటున్నారు అంటే, ఇంకొద్ది రోజుల్లో డాక్టర్ సిద్ధాంత్ ఆర్య గారు వ్యక్తి, సమాజం, దేశం, లోకంలో అందరి భవిష్యత్తు చూడగలుగుతారు. అంతేకాదు భవిష్యత్తును మార్చగలుగుతారు కూడా. ఇది ముమ్మాటికి నిజం. ఎవరైతే భవిష్యత్తును చూడగలుగుతారో, మార్చగలుగుతారో, ప్రజలు వారిని భగవంతుడితో సమానంగా కొలుస్తారు. కాదు, భగవంతునితో సమానంగా కాదు, ఆ భగవంతునిగానే మనసారా కొలుస్తారు. ఐ
విల్ బి గాడ్. అప్పుడు నాకిక ఎదురన్నదే ఉండదు.